టింగ్ టింగ్ దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి రా సోమే. హలో పీపుల్, ఈ రోజు మనం పసుపు స్టార్ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ కి, అదే సీరియల్ రేంజ్ షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ అవబోతున్నాం అన్నమాట. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. కాసేపు చూసి నవ్వుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఇంకా లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. మీన్ వెల్ పసుపు స్టార్ ఫాదర్ లిజనింగ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ కార్నర్. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. నువ్వు పెద్ద ఆరెంజ్ లో రామ్ చరణ్ మరి. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. అంటే నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. సోది డైలాగులు ఫార్వర్డ్ చేసేద్దాం. నువ్వు సీత కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడంతమంతా తిరిగాడు, ఈడంతమంతా తిరిగాడు. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలేడు. ఏమన్నావు మళ్ళీ చెప్పు. ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలేడు. కాదురా, నువ్వు మాత్రం ఒకరు దూరం అయితే ఇంకొకరిని తెచ్చుకున్నావు అంటే నువ్వు మాత్రం ఇద్దరు లవ్ చేయొచ్చు, వేరే వాళ్ళు చేయకూడదా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నాకు విగ్గు బాగుందిరా వీడిది. ఒకటి కింద చేసే పని లేదు, అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసిన. అరే విలనిగ్గా ఉండాలి వాయిస్ అని ముక్కి ముక్కి మాట్లాడుతున్నావురా నువ్వు. నాకు ఈ పొగరెట్ట వచ్చిందో తెలుసు. ఏంట్రా ఇది? సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. వచ్చాడు వచ్చాడు విలన్ వచ్చాడు. ఏ రాయినా మావా. నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ కాదు. ఐ మీన్ ఉప్పెనా చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో మన పసుపు స్టార్. కొంచెం అలాగే ఉంది స్టోరీ. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ హీరోకి కూడా కాయా కచోరీ చేస్తారా? హౌ డేర్ యూ టు టచ్ మై డాటర్ యూ బ్లడీ ఇడియట్. లెట్ మీ పనిష్ యూ విత్ మై 2 fingers. ఏ బిషా పేచిపోయిందా? ఆ పసుపు స్టార్ గాడే తీసుకెళ్లి ఏ నార్త్ ఇండియన్ ట్రైన్ ఎక్కించుంటాడు. తీసుకోరా, తీసుకో పండగ తీసుకో. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అవి ఎంత డబ్బు ఇచ్చావురా? 200 నోట్లు, 10 రూపాయల నోటు ఉన్నట్టుంది. 200 ఇచ్చి లేచిపోమంటున్నావా? ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ఫోన్ చేయి, ఇంకో 10 రూపాయలు ఫోన్ పే చేస్తాడు. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక నుంచి నీకు అన్ని వీడే. ఇంక నుంచి అంతా నీకు వీడే అంట. 200తో ఏం చేసుకుంటారా? ఒక పూట ఫుడ్ కూడా రాదురా మీకు. ఏదో ఘనకార్యం చేసినట్టు వీడి కటింగులు చూడండి. ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? మీదే కులం? ప్రేమ కులం. పా కిడ్నీ టచింగ్. బాగుంది భయ్య టైటిల్. కైన్ మాస్టర్లో చేశారా? ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాంరా? ఏదైనా రెంటెడ్ హౌస్ చూడాలి. రెంటెడ్ హౌస్, అది కూడా 200కి. సరిగ్గా వరుసగా 10 రోజులు సులభ్ కాంప్లెక్స్కి వెళ్తే అయిపోతాయి ఆ డబ్బులు. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను అన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా? అంటే వీడి దగ్గర ఫోన్ కూడా లేదా? మరి వాడు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయన్నాడు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అంటే ఊళ్ళో వాళ్ళ దగ్గర ఫోన్ అడుక్కొని చేయమన్నాడా? హలో, ఇప్పుడే రీచ్ అయ్యామరా. సరే జాగ్రత్తరా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయమంటాడు. ఏడ దొరికే సంతరా ఇది. సరేరా, థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? ఉన్న 200 కూడా పోయాయా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లో మోస్తారా, లేక పాలుగాని పితుకుతారా, లేదా ఆటో నడుపుతారా? దొరికాడా?
అది అక్కడ పెట్టారా? ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? ఈ విషయం అజయ్కి చెప్దామా? భయ్యా భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా. హలో ఏమైనా తిన్నారా? తిన్నాంరా. రే అక్కడంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. బొక్క ఏం చేశాడు? 200 ఇచ్చి లేచిపోమని లత్కో ఐడియా ఇచ్చాడు. ఏమైనా అంటే అవసరం ఉంటే ఫోన్ చేయి అంటుంటాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి కలిసి అడుక్కు తింటారా? బావడి అమ్మ వంటలక్క కూడా ఇన్ని కష్టాలు లేవు కదరా. ఎవరు బాబు నువ్వు? ఏంట్రా వీడు బుసలు కొడుతున్నాడు. వీడు నాకు ఏ కోసనా విలన్ గా కనిపించలేదురా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి లేదు. చెబితే వినట్లేదు, చంపితే వింటారా? మహేష్ బాబు రేంజ్ లో పరిగెడుతున్నాడు రా మనోడు. శంభో శివ శంభో శివ శివ శంభో. నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. సేమ్ ఇలాంటి సీనే హ్యాపీ డేస్ మూవీలో ఉంది కదా. కాపీ కొట్టావా ఎల్లో నక్షత్రం? కొంచెం హ్యాపీ డేస్, కొంచెం ప్రేమిస్తే, కొంచెం ఉప్పెన అన్నీ కలిపితే షార్ట్ ఫిల్మ్ అయిపోయా. నీ గురించే టాక్. దెబ్బ అదుర్సంట ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి? చెప్పానా ఇటు సినిమాలో చూసి కాపీ కొట్టాడని? దాని ఎఫెక్టే. అయినా నా గురించి ఎవరా లీక్ చేసింది? ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతాం. సరే ఇవన్నీ నువ్వు రైల్వే ట్రాక్ అవతలకి తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నావు? సినిమాటిక్ ఎఫెక్ట్ కోసమా? ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ వాడు. ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఏంటి ఇప్పుడు ఆ గోల్ చైన్ ఇచ్చేస్తుందా? అవునులే, ఉన్న 200 కూడా వాడు బానుకాడు. ఇంకేం చేస్తారు? ఇక్కడే ఉండండి. అయినా ఇల్లు చూపికుండానే చైన్ ఇచ్చేసారేంట్రా వీళ్ళు? ఎన్నిసార్లు ఏరుపప్పులు అవుతారా? ఎవరైనా అట్టిస్తారు అసలు? వాడు మీకు తెలుసా? తెలీదక్క. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. ఎంత మంచి మనసో ఈ గలచీరక్కది. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. అరే ఎక్కడైనా ఒక స్ట్రేంజర్ మగాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారా? ఏంద్రా ఇది? తినమ్మా. ఏంట్రా నోట్లో ఫుడ్ కూడా పెడుతుంది రే. నాకు తెలిసి యాంటీ కనెక్ట్ అయిపోతాడ్రా హీరో. ఏం తప్పేంటి? పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఒక్కగా ఒక బిడ్డ, అది వెళ్ళినప్పుడు సంధి, ఏళ్ళకి ఆకలి లేదు, కళ్ళకి నిద్ర లేదు, కానీ ముఖానికి మేకప్ మాత్రం వేసుకుంది. మనిద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. ఒకవైపు ఏడుస్తుంటే నవ్వుతా వెళ్ళిపోతావేంట్రా రే? ఉమాదేవి గారు, వాళ్ళ ప్రేమ నేను నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతో వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీవా తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదని పవర్ చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. ఎలివేషన్లో తగలయ్యా. సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా? అదే ఇంకా ఫోన్ అడుక్కోవట్లేదు ఏంటా అని అనుకుంటున్నా. మన హీరోయిన్ టోటల్ షార్ట్ ఫిల్మ్ విత్ ఎవ్రీవన్. ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఇవ్వరా? నిజంగా ఒకవేళ నన్ను కానీ వీడు అడిగితే వీడెవడో దొంగకోలు పట్టేవాడు ఉన్నట్టున్నాడు, తీసుకొని పారిపోతాడేమో అని ఫోన్ ఇవ్వను నేను. హలో రే, మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్.
యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. మీరు వచ్చే నేను చూసుకుంటా. మీ అమ్మ నన్ను ఒప్పేసుకున్నారంట. వచ్చిందండి వయ్యారి. ఎప్పుడు తిన్నారా ఏంటో వెళ్ళి కూడెట్టు. మా ఇంట్లో కుక్కను కూడా కొడుకులానే చూసుకుంటాం. బిల్లా యు చేంజ్డ్, బిల్లా యు చేంజ్డ్. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ఈ కరోనా ఏళ్ళకి డబ్బు సంపాదించడం కష్టం, డబ్బున్న అమ్మాయిలు పడేయటం ఈజీ. किसान मिक्स फ्रूट जैम. जुबान केसरी विमल बोलो जुबान. రే ఈ పోజ్ భలే కామెడీ కుందరా. ఇదే తమ్నేల్లో పెట్టాలి ఫిక్స్. రెడ్ కలర్ పెయింట్ డబ్బాలో ముంచిన ఉడతలా ఉన్నాడు. నా మెడలో తాళి కట్టమంటే వీడేమన్నాడో తెలుసా? మీ కన్న వాళ్ళ ముందే ఈ తాళి కడతా. తాళి కడతావా? కడతావురా కడతావు. నీకు కట్ట బియ్యం కాస్ట్ తెలుసా? లేకపోతే గ్యాస్ సిలిండర్ కాస్ట్ తెలుసా? వాటి బిల్లులు కట్టగలిగితేనే నీకు తాళి కట్టే అర్హత ఉన్నట్టు. భలే చెప్పాను కదా. రే ఒకవైపు చచ్చిపోతున్నా అని తెలిసి అప్పుడు తాళి కడుతున్నావేంట్రా? ఇంకెందుకు నీ నోట్లో ఒకవైపు కారుతుంది చూడు పారాని, అది కూడా తీసి నుదుటిని బొట్టు పెట్టు. అరే ఈ డైలాగులన్నీ ఎందుకురా? హాస్పిటల్కి తీసుకొని పోండిరా మీ దుంపలు దగ్గర. ఆ హీరోయిన్కి ఎలాగో ఎలకల మంది ఇవ్వలేదు కదా, ఇంకా దాన్నైనా తీసుకొని పోమని చెప్పండి రా. కొటేషన్లు చెప్పిస్తుంది ఏంద్రా కూర్చోబెట్టి, ఒకవైపు వాడి నోట్లోంచి పారాని గారిపోతుంటే. ఊరే వీడి ఇంకా అదే పొజిషన్లో ఉన్నాడా? ఎంత ఎర్రగా పండిందో. మంచి పిల్లం వస్తుందిరా నీకు. కానీ చచ్చేది మేం మాత్రమే, మా ప్రేమ కాదు. అబ్బా టమాటా సాస్. ఇదిగో తిని టమాటా సాస్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అరే ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎవరికైనా లాభం వచ్చిందంటే అది ఆ టమాటా సాస్ అమ్ముకునేవాడికే. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్.